చరిత్ర అధ్యాయం 51 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీ గురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీ గురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాం. మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠ మనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికి కులదేవతగా నిలిచారు. మేము ఆర్నులం, దీనులం. మాకు మీరు తప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడు వారి చెంతనే ఉండి వాళ్ళను సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు. నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు. బిడ్డలారా, మాపై ఇంత భక్తితో మిలిగి మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాం. నిత్యము ఈ సంగమముల స్నానము నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాం. కేవలం లౌకికుల దుస్తుల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము గాని నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాం. ఇది ముమ్మాటికి నిజం, ఎట్టి సందేహము లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదిప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండి మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు. మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అస్వస్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనార్థాలన్నిటిని తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమను తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మెచ్చులైన యవనులకు ఆధీనమవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతున్నది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము గాని అదృష్టంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాం అని చెప్పి ఆయన తమ పాదుకల మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటికి వచ్చి సాయందేవుణ్ణి, నందీశర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీ గురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు ముందే శ్రీ గురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. స్థానిక భక్తులు మా 5గురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్లిపోయారు. తర్వాత జరిగినది చెబుతాను విను. వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీ గురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము. ప్రతి పద పాడ్యమి శుక్రవారం నాడు శ్రీ గురుడు శిష్యులమైన మా 4గురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాదాల గంగకు చేరారు.
అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీ గురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము. అప్పుడు ఆయన, మేము ఈ పూలనావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాం. మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము నివ్వెరపోయాం. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాం. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు, ప్రియ శిష్యులారా, మీరు ఇలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలిచి మేమక్కడే గుప్త రూపంలో ఉంటాం. మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాం. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీ గురుడు ఆ పూల నావ మీద కూర్చొని నది మధ్యకి సాగిపోతూ ఒడ్డుని నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథ అమృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాం. మేమతడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం, దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూప మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీ గురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనాభలో కొంత దూరం వెళ్లి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాం. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బేస్తవాళ్ళు మా వద్దకొచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాం. వారి కాళ్లకు బంగారు పాదుకులు ఉన్నాయి. వారు కాషాయ వస్త్రం, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంతో కదిలీ వనం వెడుతున్నాం. కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గంగాపురంలోనే ఉంటాం. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూ ఉండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకుని వస్తున్నాయి. శ్రీ గురుని ఆదేశం ప్రకారం ఆ బేస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయందేవుడు మా అందరికీ తలా 1 ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీ గురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాం. గురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపి గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీ గురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు. ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయ్యింది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులను తలచటం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు. సిద్ధయోగి, స్వామికి శిష్యులందరూ ఉండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు. వీరేగాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయందేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించడమే మాకే. నాకు దొరికిన ప్రసాదమిదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురు చరిత్ర కూర్చాను.
అంతేకాని గురు మహిమను పూర్తిగా వివరించడం మహామహాత్ములకే మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహములో పురుషార్థాలను ఆ తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అధ్యాయం 52. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమి మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖములోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధానాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. శిష్యోత్తమ, నామధారక, లేనాయనా, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడు అయ్యావు. శ్రీ గురు లీలామృతం పానం చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానమని సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయంతోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికి ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకి పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు, సర్వకర్తవు అయిన మీ చేతులకి ఆజ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను? శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వల్ల కలిగే లాభమేమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధ లేపనమేమి చేయగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొనర్చగలను? స్వయం సంతుష్టులు, ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది? స్వయం ప్రకాశకులు, జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు నేనేమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం? నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చరణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనమెలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడైనా నమస్కరించేది? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటిగా నీ ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరింపబడాలనే శ్రీ గురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి, దయామయ, విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు. నా పాలిటి శ్రీ గురుడే మీరే అని ఆయనకు సవినీయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయనా, శ్రీ గురు కథా శ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక. నీవు ఈ గురు చరిత్ర నిత్య పారాయణ చేస్తూ ఉంటే ఇహ పరాలు రెండు సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగువల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ
మనోవికారాలను శమింపచేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21 అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకు, నాలుగవ రోజున 35వ అధ్యాయం చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నీవు గురు చరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి. ఇలా నిర్దిష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ సప్తాహ బుధవారం పారాయణం సమాప్తం. శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురుచరిత్ర పారాయణను కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకునవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకునవచ్చు. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకునవచ్చు. ఉదయం పారాయణ చేసుకున్నటకు ఏమాత్రం వీలుపడిన వారు సాయంత్రము గాని రాత్రిపూట గాని స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకోవచ్చు. పారాయణ చేయలేని వారు వీడియోల ద్వారా శ్రవణం చేయవచ్చు. ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమము అవసరం లేదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థములు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణ 1 వారము లేక 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ 2 వారాలు కానీ త్రిసప్తాహ పారాయణ 21 రోజులు కానీ చేసుకొనవచ్చు. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు 1 అధ్యాయం చొప్పున పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్ట సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు. సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకూడదు. కొన్నిసార్లు పారాయణ పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథం ప్రతి ఒక్కటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యబలం వస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ ఆరోగ్యం సరిలేనప్పుడు కానీ ఈ శ్లోకం చదువుకోవచ్చు. అపవిత్రః పవిత్రోవా సర్వవస్థాన్ గతోపీవా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యంబంతర శుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురు పాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం చిరచను చల్లుకొని పారాయణ చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితిలోనూ ఉన్నవారైనా బాహ్యంబంతరములో ఎన్ను శుచి అవుతారు అని ఈ శ్లోకం అర్థం. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీ గురుడు చెప్పారు. పారాయణ చేయడానికి వీలు కాని సమయంలో దత్త అని కాని శ్రీ దత్త జయదత్త అన్న నామం గాని సప్తాహము చేయవచ్చు. నిత్యము శ్రీ సప్తాహ పారాయణ చేయలేని వారు అధ్యాయులు లెక్కన శ్రవణము చేస్తే పారాయణం చేసినంత ఫలితము తప్పక లభిస్తుంది. అలాగే శ్రీ గురుడు మన మనసులో స్థిరంగా నిలుస్తాడు. ఆపద సమయంలో ఆయన అభయాన్ని ఇస్తాడు. జై గురుదత్త. మీ ఒంగోలు పద్మావతి.